హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. కందుకూరు నియోజకవర్గ పరిధిలో గంజాయి సరఫరా వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కేసు వివరాలను వెల్లడించారు. గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తూ సేవిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి మొత్తం 16 మందిని కందుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 కేజీల 873 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎవరైనా సరే గంజాయి విక్రయించినా తాగినా కఠిన చర్యలుంటాయని, ఇకపై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు హెచ్చరించారు. ప్రెస్ మీట్లో కందుకూరు సిఐ అన్వర్ భాష, టౌన్ ఎస్ఐ శివనాగరాజు, రూరల్ ఎస్ఐ బాలకృష్ణ, ఉలోపాడు ఎస్ఐలు, పలువురు పోలీస్ సిబ్బంది ఉన్నారు. గంజాయికి సంబంధించి ఒక ప్రకాశం జిల్లాలో ఎస్పీ సార్ అయినటువంటి శ్రీ రామచంద్రరావు సారు ఐపీఎస్ గారు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టాలనే ఉద్దేశంతో గంజా మీద స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. దాని మీద టౌన్లో కందుకూరు సిఏ గారు అన్వర్ భాషా గారు, అలాగే టౌన్ ఎస్ఐ నాగరాజు, అలాగే రూరల్ ఎస్ఐ బాలకృష్ణ, లోపాడు ఎస్ఐ సుబ్బారావు వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం టౌన్లో ఎక్కడెక్కడ ఈ గంజాకి సంబంధించినటువంటి అమ్మకాలు కానీ, అలాగే దాన్ని తాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ప్రతి ఒక్క ఏరియాలో కూడా మనం చెక్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాలనీలోను, అలాగే మనం కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా దీని గురించి టౌన్ చుట్టుపక్కల కూడా చేయడం జరిగింది. దాని మీద మరలా స్పెషల్గా ఈ గంజాకి డ్రైవ్ చేసి పట్టుకోవడం, ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఈ నిన్న మన ఈ సంబంధించినటువంటి మొత్తం 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 మందిని వీళ్ళని మనకి ఆనందపురం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర ఈ గంజా తాగుతున్నటువంటి 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర మొత్తం 473 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీద ఎవరైతే అమ్ముతున్నారో దీన్ని సంబంధించి వారి దగ్గర ఇద్దరిని మరలా అరెస్ట్ చేసి వారి వద్ద 2 కేజీల 400 గ్రాములు వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర కేజీ 200 గ్రాములు చొప్పున 2 కేజీల 400 గ్రాములు గంజాని సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ వీళ్ళ దగ్గర 15 మందిని అరెస్ట్ చేసి 2 కేజీల 873 గ్రాములని గంజాని సీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అష్రఫ్, అలాగే బలరాం, వీళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసి వీళ్ళ ద్వారా టౌన్లోను, అలాగే చుట్టుపక్కల ఈ ఎవరైతే తాగుతూ ఉంటారో వాళ్ళకి సప్లై చేయటం చేస్తూ ఉన్నారు. అట్లాంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ప్రత్యేకంగా ఒక డ్రైవ్ అనేది పెట్టుకొని మనకి కందుకూరు టౌన్లో కానీ, అలాగే కందుకూరు సబ్ డివిజన్లో కానీ ఎక్కడా కూడా ఈ గంజా లేని టౌన్ కింద చేయాలనే ఉద్దేశంతో దీన్ని చేయటం జరుగుతుంది. మనకి ఈ సబ్ డివిజన్లో కూడా ఎక్కడా కూడా గంజాయి అనే దాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలతో కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం, ప్రజల దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా కంపల్సరీగా మనకి ఎవరైతే గంజాయికి సంబంధించి అమ్మడం కానీ, అలాగే దాన్ని కన్జ్యూమ్ చేయడం కానీ, వాడటం కానీ చేసినట్లయితే అట్లాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ చేసాము. ఇది నిన్న సాయంత్రం కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఈ యొక్క ముద్దాయిలందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తాము, మొత్తం అందరినీ కూడా. దీనికి
మొత్తం మీద ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని దీనిని చేసినటువంటి టౌన్ సిఐ గారు, అలాగే కందుకూరు సిఐ గారు, అలాగే వాళ్ళ యొక్క టౌన్ ఎస్ఐలు, అలాగే సర్కిల్ సిబ్బంది అందరూ కూడా దీంట్లో చాలా బాగా ఇన్ఫర్మేషన్ తీసుకుని వారిని అరెస్ట్ చేయడానికి చేయడం జరిగింది. కాబట్టి దానికి మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎన్డీపీఎస్కి సంబంధించి అంటే గంజా కిట్లు అనేది ఆల్రెడీ మన పోలీస్ స్టేషన్ కూడా సప్లై చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ గంజా తాగుతున్నటువంటి వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళని చెకింగ్ చేయడం జరిగింది. చెకింగ్ చేసి కంపల్సరీగా వాళ్ళు ఎక్కడైతే తాగే ఉన్నారో వాళ్ళని చెక్ చేసి వాళ్ళు కనుక పాజిటివ్ కనుక వచ్చిందంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ అనేది ఇమీడియట్గా తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడ గంజాయి అనేది అమ్మకూడదు, గంజాయి అనేది తాగకూడదు అనేది చేయటం జరిగింది. అలాగే టౌన్లో కూడా గంజా ఫ్రీ టౌన్ కందుకూరు టౌన్ లాగా ఉండటానికి మేము మా డిపార్ట్మెంట్ తరఫున, అలాగే మొత్తం సిబ్బంది అందరూ కూడా పనిచేసి ఇక్కడ లేకుండా చేయాలనేది ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి గుడ్ వర్క్ చేసినటువంటి మన కందుకూరు సిఐ గారు, అలాగే ఎస్ఐలు సిబ్బంది అందరినీ కూడా మన ప్రకాశం జిల్లా ఎస్పీ సారు శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ గారు అందరినీ అభినందించడం జరిగింది. మొత్తం అందరికీ కూడా రివార్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది. మొత్తం స్పాట్ కిట్స్, దీనికి ఎన్డీపీఎస్ కిట్స్ అనేది రావడం జరిగింది. ఆ కిట్స్ ఎక్కడైతే మనకి ఈ గంజాయి తాగుతున్న ఏరియాలలో చెక్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. ఆ చెక్ చేసినట్లయితే దాంట్లో కనుక పాజిటివ్ అనేది కనుక వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళ మీద కేసు అనేది నమోదు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ ముఖ్య సూచన ఏంటంటే గంజాయి అనేది వాడవద్దు, దానివల్ల ఇబ్బందులు పడవద్దు అని చెప్పేసి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం డిపార్ట్మెంట్ తరఫున. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.